ఈ ధనుర్మాసం మరి బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అన్నారు, బాగుందండి. మరి ధనుర్మాసం ఎవరు చేయాలి అని అంటే, ఈ ధనుర్మాసాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవచ్చు, ఆచరించాలి కూడాను. అంటే మనకి ఏదైతే ఈ సమయం ఉన్నదో ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వయసుతో కానీ దేనితో కులమతాలతో భేదం ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ కూడాను చక్కగా ఈ ధనుర్మాసం మొత్తము కూడాను ఆ స్వామికి సేవలు చేసుకోవచ్చు. ఏ విధంగా అని అంటే కనుక విష్ణు సహస్రనామ స్తోత్రాలను చదువుకోవటము, అదేవిధంగా మనకి గనక వస్తే పాసురాలు రోజుకు ఒక్క పాసురం చొప్పున. ఇవాళ ఒకప్పుడైతే మనకి తమిళ్లోనే ఉండేది, నేడు మనం గమనించినట్లయితే కనుక తెలుగులో ఉంటుంది, దానికి భావం కూడా ఉంటుంది. కాబట్టి రోజుకొక్కొక్క పాసురము చదవటం, లేదండి మనకి ఏదైనా అక్షర దోషం ఉంటుందేమో అనుకున్న పరిస్థితుల్లో మనం చక్కగా వినటం కూడాను తత్ఫలితమే వస్తుందన్నమాట. ఈ ధనుర్మాసంలో చేసేటటువంటి ఏ చిన్న కైంకర్యమైనా సరే, ఏ చిన్న పూజ అయినా సరే అత్యంతమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది.